హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నన్ను యూట్యూబ్లో సపోర్ట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకోలేదండి. నాకు చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. నేను ఈ రోజు నుంచి కూడా డైలీ రొటీన్ లాగా అయితే ఒకటి పోస్ట్ చేస్తానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం మందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి. నేనైతే లంచ్ బాక్స్లోకి అయితే క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా కొంచెం కళాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ అయితే వేసుకోవాలండి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం వాయిస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం నెత్తిగా మాట్లాడతాను, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ని. బాగా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకోవాలి. 5 మినిట్స్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే క్యాప్సికమ్ అనేది బాగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. ఈలోపు మనం 1/2 కేజీ క్యాప్సికమ్కి అయితే 3 టమాటాలు అయితే తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలని బాగా ఫ్రై అయిన క్యాప్సికమ్ కర్రీ మీద అయితే టమాటా ముక్కలను అయితే వేసుకొని ఇంకో 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. వీడియో స్లో అవుతుందండి. నేను ఫస్ట్ టైం ఎడిటింగ్లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఇలా ఎడిటింగ్లో వాయిస్ ఓవర్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. నేను వీడియో చేసుకునే వాయిస్ ఇస్తానన్నమాట. ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నాను. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వాయిస్ ఓవర్ ఎట్లా ఉందనేది అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత అయితే ఇంకో 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. ఆపు. 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత అయితే మూత తీసుకున్న తర్వాత టమాటా అయితే మెత్తగా అయిన తర్వాత బాగా మ్యాష్ చేసుకోవాలి. టమాటా ఇంకా బాగా మ్యాష్ చేసుకుంటే ఇంకా టేస్ట్ మంచి కుదురుతుంది అనమాట. బాగా ఫ్రై అవుతుంది కర్రీ కూడా వాటర్ లేకుండా. సో ఇట్లా మ్యాష్ చేసిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం, ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది. సో అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని నీట్గా అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఆయిల్ వేయమన్నాను కదండి, అదైతే మీరు కర్రీలో అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే లాస్ట్లో ఆయిల్ వేస్తాం కదా, ఆ ఆయిల్ వల్ల ఇంకొంచెం టేస్ట్ అయితే కుదురుతుంది. సో నేను ఏ కర్రీ వండినా సరే లాస్ట్లో అయితే 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి వదిలేస్తాను లో ఫ్లేమ్లో పెట్టి. మీరు కూడా ఒకసారి టిప్ అనేది అయితే ఒకసారి ట్రై చేయండి. సో కొత్తిమీర వేసుకొని అట్లా కదుపుకుంటూ వదిలేయటమేనండి. మనం కావాలనుకుంటే మొత్తం మ్యాష్ చేసుకోవచ్చు కొత్తిమీర వేసుకొని, లేకపోతే కొంచెం మందికి ఇష్టం ఉండదు అట్లా వేసి మ్యాష్ చేయడం. జస్ట్ అట్లా
అయిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసి మూత పెట్టేసి వదిలేస్తారు. అట్లా కూడా టేస్ట్ ఉంటుంది, ఇలా కూడా టేస్ట్ ఉంటుందండి. కానీ ఆయిల్ది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఒకసారి ట్రై చేయండి ఏ కర్రీలోనైనా. చూడండి, చిన్న స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను కదండి. ఏ కర్రీలైనా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆ కర్రీ ఎలా ఉంది అనేది అయితే నాకైతే ఒకసారి కామెంట్ పెట్టండి, ఎలా వచ్చింది అనేది అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఆయిల్ వేసిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టమన్నాను కదండి. చూసారా, వాటర్ ఏం లేకుండా ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా బాగా ఫ్రై అవ్వాలంటే ఇంకో 2 మినిట్స్ ఉంచుకోవాలండి. కాకపోతే మేమైతే ఇట్లా ఉంటే సరిపోతుంది మాకు, ఇంకా ఫ్రై అవసరం లేదు. సో ఇంకా బాక్స్లోనైతే వేడివేడి క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. సో లంచ్లోకి హ్యాపీ బిస్కెట్స్, కమల పండు తొక్క తీసేసి పెట్టేశాను. ఇంకా బాక్స్